హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. డబుల్ ఎలిమినేషన్ ఈ వారం ఉండబోతుంది. ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యారు. వాళ్ళు ఎవరో కాదు, ఈ వీడియో చివరకు చూడండి, వాళ్ళ నేమ్స్ క్లియర్ కట్గా చెప్తాను. నాకు ఈసారి బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళని చూస్తే అయ్యో పాపం అని జాలేస్తుంది. ఎందుకంటే వైల్డ్ స్ట్రోము, తొక్క స్ట్రోము, ఆ స్ట్రోము, ఈ స్ట్రోము ఊత అంటే ఎలా కొట్టారంటే అలా ఉంటారు, ఇలా ఉంటారు, ఏదేదో సోది చెప్పారు. వైల్డ్ కార్డ్ మొత్తం క్లీన్ స్వీప్ ఈ రోజుతోటి. ఎందుకంటే వైల్డ్ కార్డులో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఈ వారం ఎలిమినేషన్ కాబోతున్నారు. సాయి వెళ్ళిపోయాడు, రమ్య వెళ్ళిపోయింది, దువ్వాడ మాదిరి వెళ్ళిపోయింది, ఐషా హెల్త్ ప్రాబ్లంతో వెళ్ళిపోయింది. ఈరోజు కూడా ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేటు. నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లలో ఇద్దరిని బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయబోతున్నారు. అది ఎవరో కాదు, వైల్డ్ కార్డుగా ఉన్నటువంటి ఇద్దరిని బిగ్ బాస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాడు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే ఫ్యామిలీ వీక్లో ఎవరెవరి గురించి ఎవరు రాబోతున్నారు అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. యాక్చువల్గా బిగ్ బాస్ వైల్డ్ కార్డుని క్లీన్ స్వీప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ ద్వారా ఎలాంటి కంటెంట్ లేదు, వాళ్ళ ద్వారా ఎలాంటి యూజ్ లేదు, వాళ్ళ ద్వారా టీఆర్పీ రేటింగ్ కూడా పెరగట్లేదు. అందుకోసమే ఈరోజు గౌరవ్ అండ్ నిఖిల్ని ఇద్దరిని ఎలిమినేషన్ చేయబోతున్నారు. సాటర్డే ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ ఉండబోతుంది, సండే ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్ ఉండబోతుంది. సో టోటల్గా 2 ఎలిమినేషన్ ఉండబోతున్నాయి. గౌరవ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయబోతున్నాడు, చేశాడు కూడా. అంటే ఈరోజు షో అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అనేది జరుగుతుంది. నాగార్జున గారు ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది. బిగ్ బాస్ సంబంధించిన షూట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇద్దరిని ఎలిమినేషన్ చేయబోతున్నారని అప్డేట్ అయితే వచ్చింది. ఆ ఇద్దరు ఎవరో కాదు, గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరికి ఎలిమినేషన్ అయితే గన్ షాట్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే కళ్యాణ్ పడాల విషయంలో నాగార్జున గారు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అలాగే తనుజకు కొంచెం క్లాస్ కూడా పీకబోతున్నారు. అలాగే తనుజను మెచ్చుకోవడం కూడా జరిగింది. అలాగే రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరికీ క్లాస్ ఉండబోతుంది. మనం ప్రోమో ఎప్పుడు చూస్తామంటే ప్రోమో ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం ఈవినింగ్ చూడబోతున్నాము. 3 to 4 మధ్యలో ప్రోమో అనేది రిలీజ్ కాబోతుంది. సో అలాగే ఫ్యామిలీ వీక్ అనేది నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. కళ్యాణ్ పడాల గురించి వాళ్ళ అమ్మగారు రాబోతున్నారు. అలాగే వాళ్ళ డాడీ సండే ఎపిసోడ్లో రాబోతున్నారు. అంటే నెక్స్ట్ వీక్ సండే ఎపిసోడ్లో వీకెండ్లో ఉంటుంది కదా, టాప్ 5 పెడతారు కదా వచ్చి, అది ఆ టైంలో వాళ్ళ నాన్నగారిని మనం చూడబోతున్నాము. అలాగే బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు త్వరగా కావాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఛానల్ని మీరు ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. ఎపిసోడ్ కన్నా ముందే మీకు లీక్స్ కావాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 4900 ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాగే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పాత ఛానల్ డిలీట్ అయ్యింది. సో ఇది కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ఒక 30 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే బిగ్ బాస్ నామినేషన్లో ఉన్నటువంటి వేరే కంటెస్టెంట్ ఎందుకు సేవ్ చేసిండు, ఎందుకు వీళ్ళని ఎలిమినేషన్ చేశాడు అనేది ఒకసారి మాట్లాడుకుందాము. నామినేషన్లో కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాండ్, నిఖిల్. సో టోటల్గా 10 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. వీళ్ళల్లో సంజన గారి ఓటింగ్ కూడా తక్కువనే ఉంది, రీతు ఓటింగ్ కూడా తక్కువనే ఉంది, దివ్య ఓటింగ్ కూడా తక్కువనే ఉంది, డిమాండ్ పాన్ ఓటింగ్ కూడా తక్కువనే ఉంది. కానీ ఇక్కడ వైల్డ్ కార్డులు వచ్చిన ఇద్దరిని క్లీన్ స్వీప్ ఎందుకు చేశాడు అంటే వాళ్ళిద్దరికి తెలుగు రాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అలాగే వాళ్ళ ద్వారా వచ్చిన కంటెంట్ 0, వాళ్ళు ఎవరితో గొడవ పడలేదు. అలాగే వాళ్ళ ద్వారా ఎంటర్టైన్మెంట్ లేదు, వాళ్ళ ద్వారా డ్యాన్స్ అని ఉందంటే లేదు. సో ఏ పరంగా చూసినా కూడా వాళ్ళు బిగ్ బాస్కి అనర్హులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సెలెక్ట్ చేయడమే బిగ్ బాస్ చేసిన భారీ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు రాగానే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి మన దమ్ము శ్రీజాని ఎలిమినేట్ చేశారు. సో అక్కడనే బిగ్ బాస్ వాళ్ళపైన ఉన్న ఇంప్రెషన్ అనేది పోయింది. ఎందుకంటే ఆ రోజు బిగ్ బాస్ అనుకున్నది సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారని, కానీ వీళ్ళు వచ్చి డైరెక్ట్ దమ్ము శ్రీజాని ఎలిమినేషన్ చేశారు. బిగ్ బాస్ వీళ్ళపైన ఉంటే ఇంట్రెస్ట్ అనేది పోయింది. ఆ రోజు నుంచి 1 by 1 ఒకరిని ఎలిమినేషన్ చేసుకుంటా మొత్తానికి ఈ రోజుతో వైల్డ్ కార్డు మొత్తం క్లీన్ స్వీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ చరిత్రలో ఫస్ట్ టైము వైల్డ్ కార్డు వచ్చిన కంటెస్టెంట్లు టాప్ 5లో ఎవరో ఒకరు కంపల్సరీ ఉండేవారు. కానీ ఈసారి మాత్రమే క్లీన్ స్వీప్ అయిపోయింది. అందరు ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళిపోయారు. ఫస్ట్ రమ్య, దాని తర్వాత ఐషా, దాని తర్వాత సాయి, దాని తర్వాత దువ్వాడ మాధురి, దాని తర్వాత గౌరవ్,
తర్వాత నిఖిల్. సో టోటల్గా 5 కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. రిమైనింగ్ కంటెస్టెంట్ ఎందుకు సేవ్ చేశాడు బిగ్ బాస్ అంటే దివ్య నిఖిత ఉండడం వల్ల దివ్య నిఖిత అలాగే తరుణ్ మధ్యలో గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రీతు చౌదరి డిమాండ్ పవన్ ఉంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ బాండింగ్ ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉంటుంది రోజు. సో అలాగే బర్నీ గారు ఉండడం వల్ల సో మా టీవీ రికమెండేషన్ బర్నీ గారు కాబట్టి బర్నీ గారిని టాప్ 5 వరకు గుంజుకపోయే ఛాన్స్ ఉంది. అలాగే సుమన్ శెట్టిని కూడా టాప్ 5 వరకు గుంజుకపోయే ఛాన్స్ ఉంది. సో సంజన గారు ఉంటే ఏదో ఒక కంటెంట్ వస్తుంది, అది ప్లస్సా మైనసా పక్కకు పెడితే ఏదో కంటెంట్ వస్తుంది కాబట్టి ఆ విధంగా సేవ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. డబుల్ ఎలిమినేషన్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ కూడా గౌరవ్ నిఖిల్. ఇలాంటి కొత్త అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి సైనింగ్ ఆఫ్.